ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఐ హోప్ ఆల్ ఆర్ ఫైన్. మనం ప్రీవియస్ క్లాస్లో ఒక స్టోరీని ఇంగ్లీష్లో ఎలా రాయొచ్చు అనేది నేర్చుకున్నాం కదా. అసలు ఆ స్టోరీ ఏంటనేది చూడండి ఫ్రెండ్స్. ఒక ఊరిలో ఒక రాజు ఉండేవాడు. ఆయన ఒకరోజు వేటకు పోతూ ఉంటే దారిలో ఒక ముసలాయన కనబడ్డాడు. ఆ ముసలాయన ఒక మొక్క నాటుతూ ఉన్నాడు. రాజు అది చూసి నవ్వుతూ, రే ముసలోడా, ఈ మొక్క ఎప్పటికి పెద్దదవుతుంది, నీవెప్పటికి కాయలు తింటావు అన్నాడు. ఈ స్టోరీని మనం ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసి రాసాం కదా. ఇప్పుడు రిమైనింగ్ ఆఫ్ చూద్దాం. నెక్స్ట్ పార్ట్ చూడండి ఫ్రెండ్స్. చూడండి, ముసలాయన నవ్వి, రాజా, ఈ మొక్క నాటుతూ ఉన్నది నా కోసం కాదు, నా పిల్లల కోసం, మనవళ్ళ కోసం. ఇప్పుడు మనకు కాయలు ఇచ్చేవన్నీ ఒకప్పుడు మన తాతలు నాటినవే కదా, నాకెందుకులే అని వాళ్ళు అనుకుని ఉంటే ఇవన్నీ తినేవాళ్ళమా అన్నాడు. ఆ మాటలకు రాజు సిగ్గుతో తలదించుకున్నాడు. ఓకే, ఈ రిమైనింగ్ ఆఫ్ని మనం ఇంగ్లీష్లో రాద్దాం. ఓకేనా? ఓకే, వాట్ ఈస్ దట్ ఫస్ట్ వన్? ముసలాయన. ము అంటే ఏం చెప్పాను ఫ్రెండ్స్? MU. సా అంటే SA. లా అంటే LAA. యా మీన్స్ YA. నా NA. ముసలాయన స్పెల్లింగ్ MUSALAAYANA. ఓకే, నవ్వి. నా స్పెల్లింగ్ NA. వి అంటే వికి వావత్తు వచ్చింది కదా, కాబట్టి VVI ఇకారం. ఓకే, నవ్వి రాజా. దీర్ఘం వచ్చింది కదా, RAA. JAA రాజా ఈ మొక్క నాటుతూ ఉన్నది. ఈ స్పెల్లింగ్ ఏం చెప్పాను నేను? ఈ మొక్క. మో స్పెల్లింగ్ MO మో. ఖ వచ్చింది కదా ఫ్రెండ్స్, KKA మొక్క. నాటుతా. నా స్పెల్లింగ్ NAA. TOO దీర్ఘం వచ్చింది కదా ఫ్రెండ్స్, TAA నాటుతా. ఉన్నది VU. నా NNADI ఉన్నది. నా NAA నా. కోసం KOOSAM నా కోసం. కాదు KAADU నా కోసం కాదు. నా స్పెల్లింగ్ NAA నా. పిల్లల కోసం. పిల్లలు PLLALU పిల్లలు. కోసం KOOSAM పిల్లల కోసం. ఓకే, కమ మన వల్ల. MANA మన. VA వా మనవ. లా LLA మన వల్ల. కోసం KOOSAM మన వల్ల కోసం. ఇప్పుడు ఈ ఫర్ ఐ కదా, ఈ PPU DU ఇప్పుడు. మనకు MANAKU మనకు. కాయలు స్పెల్లింగ్ చెప్పండి, KAAYALU కాయలు. ఇచ్చేవన్నీ CHE చే. వన్నీ VANNI ఇచ్చేవన్నీ. ఒకప్పుడు OKA ఒకప్పుడు. PPU DU ఒకప్పుడు. మన MANA మన. తాతలు TAATALU తాతలు. నాటినవే దీర్ఘం వచ్చింది కదా, NAA నా. టీనవే
TINAVEA నాటినవే. కదా KADAA నాటినవే కదా. నాకెందుకులే నా NAA నాకెందుకులే. KEMDUKULEA నాకెందుకులే. మీకు అర్థమవుతుంది కదా ఫ్రెండ్స్ ఎలా రాస్తున్నానో. అని ANI అని. వాళ్ళు VAALLU ఒత్తులు వచ్చిన ప్లేస్లో డబల్ ఇస్తున్నాను. డబల్ స్పెల్లింగ్ వస్తుంది చూడండి ఫ్రెండ్స్. VAALU దీర్ఘం వచ్చినప్పుడు AA వస్తుంది, ఒత్తు వచ్చినప్పుడు డబల్ L ఆ లెటర్ని బట్టి వస్తుంది. ఓకేనా. వాళ్ళు అనుకుని ఉంటే ANU అనుకుని ఉంటే UNTE అనుకుని ఉంటే. ఇప్పుడు EPPUDU ఇప్పుడు. మనం MANAM మనం. ఇవన్నీ EVANNI ఇవన్నీ. తినేవాళ్ళమా TINEAVALLMA తినేవాళ్ళమా. అన్నాడు ANNADU అన్నాడు. ఓకే. నెక్స్ట్ వన్. ఆ మాటలకు రాజు సిగ్గుతో తలదించుకున్నాడు. ఆ మాటలకు MATALAKU మాటలకు. రాజు RAAJU రాజు. సిగ్గుతో SIGGUTO సిగ్గుతో. తలదించుకున్నాడు TALADIMCHU తలదించుకున్నాడు. KUNNADU తలదించుకున్నాడు. అర్థమైందా ఫ్రెండ్స్. చూడండి ముసలాయన స్పెల్లింగ్ ఎలా రాసాం. MUSALAA దీర్ఘం వచ్చింది కాబట్టి లాకి AA వచ్చింది. YA అని ముసలాయన. నవ్వి అనే దానికి వాకి ఒత్తు వచ్చింది కాబట్టి VV రాసాం. అలాగే రాజా అనే దానికి RAA రాసాం, ఎందుకంటే దీర్ఘం వచ్చిన వాటికి డబుల్ వస్తుంది కాబట్టి దీర్ఘం వచ్చిన వాటికి. నెక్స్ట్ వన్ చూడండి ఫ్రెండ్స్. ఒత్తు వచ్చింది కాబట్టి KK పెట్టాం. అలానే మొత్తం చూసుకోండి ఫ్రెండ్స్, మీకు అర్థమవుతుంది. మీ క్లాసెస్ చూస్తే ఇది చూసారంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ క్లాస్లో ఇంకా మంచి విషయాలు చెప్తాను. ఓకేనా. థ్యాంక్ యూ.